హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు. ఐశ్వర్య రాయ్ అందంలో ఇప్పుడు ఎన్నో మార్పులు వచ్చాయి. ఆమెలో విశ్వసుందరి బ్యూటీ ఏమైందని నిరంతర నెట్టింట చర్చ నడుస్తూనే ఉంది. ఉన్నట్లుండి ఆమె శరీరంలో ఎందుకు ఇన్ని మార్పులు వచ్చాయి, ముఖంలో ఆ మార్పులేంటని ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. కానీ వీటికి సరైన సమాధానం మాత్రం లేదు. వయసుతో పాటు వచ్చిన మార్పులే గాని అంగీకరించాల్సి వస్తోంది. అయితే తాజాగా నెట్టింట ఓ వార్త వైరల్ అవుతుంది. ఇందులో నిజమెంతో తెలియదు గాని ఐశ్వర్యరాయ్ అభిమానులు షాక్ కి గురయ్యే వార్తనే చెప్పాలి. ఐష్ ఓ ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది. అది కాస్త ఇప్పుడు అందరినీ షాక్ కు గురి చేస్తుంది. ఐష్ పై వస్తున్న ట్రోల్స్ నేపథ్యంలో ఓ యాప్ లో షాకింగ్ న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. ఇందులో ఐశ్వర్య అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, ఆమె ఓ ప్రాణాంతకమైన వ్యాధితో పోరాడుతుందని రిపోర్ట్ వైరల్ అవుతుంది. ఆ వ్యాధి కారణంగానే ఐశ్వర్యరాయ్ ముఖం అలా అయిందని ఆ రిపోర్ట్ లో ఉంది. కొంతకాలంగా ఆమె సరిగ్గా తిండి తినడం లేదని, అయినా సరే బరువు పెరుగుతోందని, మందులు వాడుతున్నప్పటికీ సరైన ఫలితం ఉండటం లేదనే ప్రచారం జరుగుతుంది. దీంతో ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీన్ని ఓ తప్పుడు ప్రచారంగా కొంతమంది కొట్టిపారేస్తున్నారు. నిన్నటి వరకు ఐఫా వేడుకల్లో కనిపించిన ఐశ్వర్యకి అనారోగ్యం ఏంటి? ఇవన్నీ తప్పుడు కథనాలని ఖండిస్తున్నారు. 1973 నవంబర్ 1వ తేదీన జన్మించిన ఐశ్వర్యకి ఇప్పుడు 50 సంవత్సరాలు. అలాంటి ఐశ్వర్య రాయ్ని ఇప్పటికీ 30 ఏళ్ల బ్యూటీలా చూడడం అంటే ఎలా సాధ్యపడుతుందని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు ఫ్రెండ్.